నమస్తే అండి, నేను మీ డాక్టర్ ప్రశాంత్. ఇవాళ మనం పైల్స్ గురించి మాట్లాడుతాం. పైల్స్ లేదా మొలలు అనగా మలద్వారం లేదా మోషన్ పోయే చోట నుంచి రక్తనాళాలు ఉబ్బటం వల్ల వచ్చే సమస్య. మొలలు వచ్చినప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ తో మనం ప్రెజెంట్ అవుతాం? మొట్టమొదటిగా చాలా కామన్ గా అందరిలో మనం చూసే సమస్య ఏంటంటే మోషన్ పోయిన తర్వాత రక్తపు చుక్కలుగా పడ్డం. అండ్ ఇది చాలా బ్రైట్ రెడ్ కలర్ లో ఉంటుంది. అండ్ ఇంకా కొంతమందిలో నొప్పి, కొంతమందిలో దురద, ఇంకా కొంతమంది పేషెంట్స్ మోషన్ పోయే చోట చిన్నగా ఉబ్బడం లాగా లేకపోతే ఒక గడ్డలాగా ఉంటుంది అనే ఒక కంప్లైంట్ వస్తూ ఉంటారు. మొలలు రావడానికి గల ముఖ్య కారణాల గురించి మాట్లాడుతాం. మొట్టమొదటగా మోషన్ ఫ్రీగా రాకపోవడం. అంటే చాలా మంది ఈ మలబద్ధకం సమస్యతో బాధపడుతూ ఉంటారు. వీళ్ళలో ఈ సమస్య ఎక్కువ కాలం నుంచి ఉన్నప్పుడు ఏమవుతుందంటే మోషన్ ఫ్రీగా రావడం కోసమని ముక్కటం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో ఏమవుతుందంటే ఈ ముక్కటం వల్ల ఉండే ప్రెషర్ అనేది ఈ రక్తనాళాల పైన పడడం వల్ల ఈ రక్తనాళాలు ఉబ్బడం కానీ, వీటి ద్వారా బ్లీడింగ్ జరగడం కానీ, వీటి కొన్నిసార్లు ఏమవుతాయంటే బ్లాక్ అయిపోవడం వల్ల విపరీతమైన నొప్పి, అంటే కూర్చోలేకపోవడం, నడవలేకపోవడం లాంటి విపరీతమైన నొప్పిని చాలా మంది పేషెంట్స్ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. సో మనం తీసుకోవాల్సిన ముఖ్య జాగ్రత్తలు: మనం తీసుకునే ఆహారంలో ప్రతిరోజు సరైనటువంటి మోతాదులో ఫైబర్, పీచు పదార్థాలు ఉండేలాగా చూసుకోవాలి. ఎలాంటి ఫుడ్స్లలో ఇవి ఎక్కువగా దొరుకుతాయంటే ఆకుకూరలు, కూరగాయలు, అండ్ అలాగే జొన్నలు, రాగులు, వీటిలో కూడా ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది.